లోపల ఉండాల్సిన అమ్మమ్మ ఎలా మాయమైంది? తాళం ఎవరు తీశారు? నాకేం తెలుసు మంగా, నీ ముందేగా తాళం తెచ్చాను. మరి తాళం ఎవరు తీసినట్టు? తెలీదు మంగా, ఒకవేళ అక్కయ్యకే మెలకు వచ్చి తాళం తీసుకుని వెళ్ళిపోయిందేమో. మట్టి బుర్రలా మాట్లాడుకు. స్పృహ లేకుండా లోపలుంది, బయట వేసిన తాళాన్ని ఎలా తీసుకుని వెళ్ళగలదు? అయితే మంగ మరి ఇదేలా సాధ్యం? ఇది గంగోత్రి పని అయి ఉంటుంది. అది ఎప్పుడో వెళ్ళిపోయింది కదా మంగా. ఏం వెళ్ళింది? మళ్ళీ రాకూడదన్న రూల్ ఏమైనా ఉందా? దానికి అనుమానం వచ్చి మనం అమ్మమ్మని ఏం చేస్తున్నామో అని చూడ్డానికి వచ్చుంటుంది. మనం ఇక్కడ దాచింది చూసుంటుంది. అది మనం గమనించకుండా వదిలేసి తప్పు చేశాం. మన తప్పుని అది తెలివిగా వాడుకుని అమ్మమ్మని ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోయింది. మరి ఇప్పుడేం చేయాలి మంగ? ట్రస్ట్ వాళ్ళేమో ఆవిడుంటే గానీ డబ్బులు ఇవ్వని అంటున్నారే. తేవాలి, అమ్మమ్మని దాని దగ్గర నుంచి తేవాలి. దాన్ని నయానో భయానో బెదిరించి అమ్మమ్మని తీసుకురావాలి. 4 కోట్లు వదిలేస్తానా? సమస్య లేదు, వదిలే ప్రసక్తే లేదు. పదండి, ఆ గంగోత్రి భరతం పడదాం. పదండి. గంగోత్రి, నువ్వు అలా ఉంటే చూడలేకపోతున్నాను. మీ అమ్మగారికి ఏం కాదు, ధైర్యంగా ఉండు. ఇలా దిగులుగా ఉంటే నేను చూడలేను, ప్లీజ్. చూసావా, ఓ అన్నావే గాని ఓ నవ్వు నవ్వలేదు. సర్లే. అమ్మయ్యా, ఇప్పుడు నార్మల్ అయ్యావు. ఇలాగే ఉండు. సిద్ధు, సమయానికి అమ్మగారిని ఆడి నుండి తీసుకొచ్చానంటే నువ్వు చేసిన సహాయమే కారణం. అలా అంటావేంటి గంగోత్రి? నువ్వు చేసిన సాయం ముందు నేను చేసిన సాయం ఎంత చెప్పు? నేనేం చేశాను? అంతేలే, గొప్పోళ్ళు చేసిన పనులు అస్సలు గుర్తుపెట్టుకోరు. నేనేమంత గొప్ప పని చేశాను సిద్ధు? పనిలే నాకు పనిప్పించి 3 పూటలా నా కడుపు నిండేలా చేసావు కదా. ఇదే ఉంది, మాటిచ్చాను కాబట్టి చేశాను. అలా అనుకుంటే నేను అంతే. నువ్వు అడిగావు కాబట్టే నేను చేశాను. నీతో మాట్లాడలేను బాబు. నీతో మాట్లాడకుండా నేను ఉండలేను. నా మనసులో ఉన్నది ఈరోజు నీకు చెప్పకుండా ఆగలేను. ఏంటట్ట సుత్తా ఉన్నావు? అది నీతో ఒక విషయం చెప్పాలి. చెప్పు. చెప్పాక నువ్వేమంటావో అని టెన్షన్గా ఉంది. అంత భయపడే విషయమా అది? కాదు, కాకపోతే నసుకుతావేంటి? ఏం చెప్పాలనుకుంటున్నావో తొందరగా చెప్పు. చెప్పవా? ఆ మాటలతో చెప్పడం నా వల్ల అవ్వట్లేదు. వేరేలా నా ఫీలింగ్స్ ని ముందు పెడతాను, నచ్చితేనే రెస్పాండ్ అవ్వు. ఐ హోప్ నువ్వు ఓకే అంటావని నమ్ముతున్నాను. ప్లీజ్, నాకు వేరే చాయిస్ లేదు. నచ్చలేదని మాత్రం చెప్పొద్దు. అబ్బా విసిగించుకో, అదేదో తొందరగా చెప్పు. కొంచెం టైం కావాలి. సరే. ఎలా చెప్పాలి? బంగారం, ఐడియా వచ్చేసింది. చూపిస్తాను, చూడు. గంగోత్రి, నేను చెప్పాల్సింది చూపిస్తున్నాను, మనసుతో చూడు.
ఈ మాట చెప్పడానికేనా ఇంత ఇబ్బంది పడ్డావు? మ్. సిద్ధు, నేను నీకు ఇదే చెప్దాం అనుకున్నాను. చెప్తే ఎక్కడ కుదరదంటావో అని భయపడ్డాను. ఆడపిల్లని కదా, ధైర్యం చేయలేకపోయాను. గంగోత్రి, నువ్వంటే నాకు ఇష్టమే సిద్ధు. ఐ లవ్ యూ. ఈ మాట చాలు గంగోత్రి, ఈ మాట చాలు. చాలు. ఇక మనల్ని ఎవరు వేరు చేయలేరు గంగోత్రి. ఇదంతా నా ఊహ. ఇంకా నా ఫీలింగ్ ని గంగోత్రికి చూపించలేదా? గాడ్. ఊహలో జరిగినట్టే నిజంలోనూ అలాగే అయ్యేటి చూడు. టెన్షన్ వచ్చేస్తుందా? ఎలా చెప్పాలి? ఎలా చెప్పాలి? గంగోత్రి, ఊహల్లో కూడా ఇలాగే తిరిగింది. అయితే మిగతాది కూడా యాజ్ ఇట్ ఈస్ గా ఇలాగే అవుతుందా? ఏంటి? నేను చెప్పాలనుకుంది నీకు చూపిస్తాను, చూడు. గంగోత్రి, ఏయ్, ఏం చేస్తున్నావు? ఆపరా. ఏయ్, ఏం చేస్తున్నావు? ఏయ్, చెప్పదు విను. ఏయ్, ఆపరా బాబు, ఆపరా, ఆపరా. ఎందుకు బాబు ఆపాలి? నేనేమన్నా ఆస్తి తింటున్నానా? క్యారెట్ గా తింటున్నాను. బాగుంది. క్యారెట్ కాదురా. అరే, క్యారెట్ ని పట్టుకుని క్యారెట్ కాదంటావేంటి? అది నీకెలా చెప్పాలి? ఓ, అర్థమైంది. నువ్వు చూపించేది నచ్చలేదని మాత్రం చెప్పొద్దన్నావు. అది క్యారెట్ గురించేనా? నచ్చకపోవడం ఏంటమ్మా? చాలా బాగుంది. చుక్కేసి మంచి కోసం వస్తే చాలా మంచిగా పెట్టావురా కన్నా. రేయ్, అలా కొరికేయకండి, నా గుండె నలిగిపోతుంది. ఏంటి, ఒక క్యారెట్ కోసం తెగ బాధపడిపోతున్నావు? ఇది మామూలు బాధ కాదు, చెప్పడానికి కూడా మాటలు రానంత బాధ. అబ్బా, ఇంకో వదిలే. ఏదో చూపిస్తానన్నావు కదా, చూపించు. ఇంకేం చూపించను, అంతా అయిపోయింది. ఏం మాట్లాడుతున్నావు? నాకేం అర్థం కావట్లేదు. నాకే ఏం అర్థం కావట్లేదు.
ఇంకెలా చెప్పాలో ఆలోచించుకుని వస్తాను. ఏమైందమ్మా ఇతనికి? ఏమో బాగుంది, ఇది తిన్నావా? ఈ క్యారెట్ లేదేంటమ్మా? ఎంత ఆశపడ్డాను, మొత్తం నీరు గార్చేశాడు. తాగుబోతు కదా. ఛీ! నేను కళ్ళు మూసుకోకుండా ఉండాల్సిందే. ఇప్పుడు ఏం చేయాలి? నేనేమో డైరెక్ట్గా చెప్పలేను. ఇండైరెక్ట్గా హౌ? ఎస్, రాసేస్తా. నా ప్రేమను ప్రేమలేఖగా రాసి గంగోత్రి ముందు పెట్టేస్తా. ఈరోజు గంగోత్రికి ప్రపోజ్ చేయాల్సిందే. ఇక నన్ను ఎవరు ఆపలేరు. ఎక్స్క్యూజ్ మీ, ఒక పేపర్ ఇస్తారా? పెన్ కూడా, థ్యాంక్స్. గంగోత్రి, నీకెలా చెప్పాలో నాకు తెలియడం లేదు. మాటల్లో చెప్పలేకపోతున్నాను. నో అంటావేమోనని భయపడుతున్నాను. అందుకే నా ప్రేమను అక్షరాల్లో పెడుతున్నాను. నువ్వంటే నాకు ప్రాణం గంగోత్రి. ఐ లవ్ యూ. లవ్ మీ ప్లీజ్. లవ్ మీ బ్యాక్. ఏం రాస్తున్నావు? ఏం రాస్తాను సార్, నేను చేసిన అప్పుల లెక్కలు రాసుకుంటున్నాను. అయిపోయింది సార్. గంగోత్రి ఎక్కడుంది? లోపలుంది సార్, ఉల్లిపాయలకి వస్తుంది. పిలవమంటారా? అక్కర్లేదు, నేనే వెళ్తానులే. రేయ్, ఇక్కడ ఏం చేస్తున్నారా? బయటికి వెళ్ళి టేబుల్ సెట్ చేయపో. అట్టాగే సారు. పెన్ 3 ఏంటి గంగోత్రి, నేనేదో నీ శత్రువు అయినట్టు అంత కోపంగా చూస్తున్నావు? నవ్వులు సిందిపోవడానికి తమరు నాకు మిత్రులు కూడా కాదు కదా. ఎందుకు కాను? నువ్వు అనుకోవాలే గాని అంతకన్నా ఎక్కువే అవుతాను. నేనేం అనుకోలే గాని ఎందుకు వచ్చారో చెప్పండి. నీకు ఫినిషింగ్ టచ్ ఇవ్వడానికే నేను ఇక్కడికి వచ్చాను. మంచిగా చెప్తే వినలేదు కదా. ఏం లేదు, గోధుమ పిండి అయిపోయింది, చపాతి చేయాలి. స్టోర్ రూమ్కి వెళ్ళి పిండి తీసుకొని రాపు. నేనెందుకు తేవాలి? అది నా పని కాదు. నా అసిస్టెంట్ ఇవాళ రాలేదు, అందుకే నీకు చెప్తున్నాను. నువ్వేమో అది నా పని కాదంటున్నావు. ఇంతకుముందు ఏ పనైనా చేసేదానివి, ఇప్పుడు కాస్త స్థాయి పెరిగింది కదా, చేయకూడదు అనుకుంటున్నావు. అప్పుడే అంత గొప్పదాన్ని అయిపోయావన్నమాట. సరే, నేనే వెళ్ళి తెచ్చుకుంటానులే. ఆగండి, నేనే వెళ్ళి తెస్తాను. ఇదిగో, గంగోత్రి ఎంత ఎత్తి ఎదిగినా కళ్ళు నెత్తికెక్కలేదని నిరూపించావులే. వెళ్ళు, వెళ్ళి తీసుకొని రాపో. నిన్ను ఇంకెవ్వరు కాపాడలేరే, నిన్ను ఆ స్టోర్ రూమ్లోనే. వీడేంటి నా బంగారం వెనక వెళ్తున్నాడు? ఏమైంటుందబ్బా?
గంగోత్రి ఏం పిచ్చి పిచ్చిగా ఉందా? సేతులెత్తున్నావు? ఎట్ట కనపడుతున్నాను? తోలు తీస్తాను. వదులు గంగోత్రి, నొప్పి వస్తుంది, వదులు. ఇది చెయ్యి అయ్యక ముందు ఆలోచించాలరా. నేనేం తప్పుగా వేయలేదే. నువ్వంటే నాకు ఇష్టం, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు ఒప్పుకుంటే పెళ్లి కూడా చేసుకుంటాను. ఇట్లాంటివి నా కాడ నచ్చవని నీకు చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు నా ఇంట పడుతున్నావు? గంగోత్రి, నేను ఓన్లీ చెప్పే అనుకుంటున్నావేమో. నా దగ్గర చాలా ఆస్తులున్నాయి, నేను చాలా డబ్బులు ఉన్నోడిని. ఆ డబ్బు పొగడుతోనేనా ఇట్లాంటివి చేస్తున్నావు? డబ్బుతో దేన్నైనా లొంగ తీసుకోవచ్చనా? పిచ్చి వేషాలు ఎత్తున్నావు? గంగోత్రిరా, నా కడ మీ డబ్బున్నోళ్ళ ఆటలు సాగవు. నీ మాయ మాటలకి నేను లొంగను. చిందుకిరా, మీ డబ్బున్నోళ్ళంటేనే నాకు అసహ్యం. మిమ్మల్ని చూస్తేనే నాకు కంపరంగా ఉంటది. ఇదిగో గంగోత్రి, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నేను తలుచుకున్నానంటే నీ లైఫ్ ఇక్కడే నాశనం అయిపోతుంది. తలుచుకోరా, తలుచుకో, 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 తలుచుకోరా, తలుచుకో. సరే గంగోత్రి, సరే, ఇంకెప్పుడు మాట్లాడు. కొట్టకు, నన్ను వదిలే. జాగ్రత్త, ఇంకొకసారి నా కాడకొచ్చావో ఎముకల్లో సున్నా లేకుండా కొడతాను. అప్పుడు బంటలు చేసుకోలేవు, నీ ఒళ్ళు చూసుకోలేవు. ఇంకెప్పుడు నీ జోలికి రాను. బత్తే రాను. నన్ను కొడతావే, నిన్ను వదలనే. వామ్మో, ఈ లెటర్ ఇచ్చుంటే ఆ దెబ్బలు నాకు పడేవేమో. బంగారం, నిన్ను ఎలా డీల్ చేయాలో తెలియట్లేదే. బట్ ఐ వాంట్ యూ. బట్ ఎలా? ఇంకెలా వర్కౌట్ అవుద్ది?